నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ కేపీ అండ్ నాడీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో ఆగస్టు 2026 నెల ఖగోళంలో ఒక సంచలన మార్పుల మాసంగా మారింది. ఒక్క నెలలోనే ఏకంగా 4 ప్రధాన గ్రహాలు రాశులు మారుతున్నాయి. బుధుడు ఒకే నెలలో 3 రాశుల్లో సంచరిస్తూ బుద్ధ గమ్యాన్ని శాసించబోతుంటే, రవి తన స్వక్షేత్రమైన సింహరాశిలోకి ప్రవేశించి కేతువుతో కలవబోతున్నాడు. మరోవైపు కుజుడు, శుక్రుడు కూడా తమ స్థానాలను మార్చుకుంటున్నారు. మరి ఈ గ్రహాల సంచారం, మీ వ్యయస్థానంలో ఉన్న రాహువు, మీ జన్మరాశిలోనే వక్రీకరించిన శనిదేవుని దృష్టి సమన్వయం వల్ల ద్వాదశ భావాలపై ఎలాంటి ప్రభావం పడబోతోంది? ముఖ్యంగా ఈ గ్రహాల గోచార స్థానాల మార్పు మీనరాశి వారి జీవితాన్ని ఎలా మార్చబోతోంది? ఆగస్టు మాసంలో లగ్నం నుండి వ్యయం వరకు ఉన్న 12 భావాల అంశాల ఫలితాలు, పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి నక్షత్రాల విశ్లేషణ, మనం తెలుసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు మరియు అద్భుతమైన పరిహారాలు, పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో చూద్దాం. చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఈ మాసంలో మీనరాశి వారికి ఈ నెలలో గ్రహాలు రాశి నుండి ఏ స్థానాల్లో సంచరిస్తున్నాయో ఇప్పుడు వివరంగా చూద్దాం. రాశిలోనే మీనరాశిలోనే మీ రాశ్యాధిపతి గురుదేవుని శత్రువైన శనిదేవుడు వక్రీకరించి సంచరిస్తున్నాడు. దీనినే జన్మశని లేదా ఏల్నాటి శని అంటారు. ఏల్నాటి శని 2వ భాగం జరుగుతుంది. ఇక 4వ ఇంట్లో సుఖస్థానమైన ఆగస్టు 5న కుజుడు మిథున రాశిలోకి, అంటే మీ రాశికి 4వ భావంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక 5వ ఇల్లు సంతాన స్థానం. ఆగస్టు 17 వరకు సూర్యుడు అస్తంగత గురువు కర్కాటకంలో 5వ ఇంట ఉంటారు. ఇక 6వ ఇల్లు శత్రుస్థానం. ఆగస్టు 18 నుండి సూర్యుడు సింహరాశిలోకి, అంటే మీ రాశికి 6వ భావంలోకి ప్రవేశించి అక్కడ అప్పటికే ఉన్న కేతువుతో కలుస్తున్నాడు. ఇక 7వ భావం లైఫ్ పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్ స్థానం. ఆగస్టు 2వ తేదీన శుక్రుడు కన్యా రాశిలోకి, అంటే మీనరాశి నుంచి 7వ భావంలోకి ప్రవేశించి నీచ స్థితిని పొందుతున్నాడు. ఇక 12వ ఇల్లు వ్యయస్థానం. ఇక్కడే కుంభంలో రాహువు సంచారం చేస్తున్నాడు. ఇక ఈ బుధుడు 5, 6, 7 ఇళ్ళు ఈ నెలలో అత్యంత వేగంగా మీనరాశికి 5, 6, 7 భావాలలో మారుస్తూ సంచరిస్తున్నాడు. ఇది ఖగోళంలో ఎట్ ప్రజెంట్ మీనరాశి నుండి ఆయా స్థానాల్లో స్థితి పొంది మీ గ్రహాలు సంచరిస్తున్నాయి ఈ ఆగస్టు మాసంలో. ఇది ఇక అన్ని అంశాలు కూడా, ఒక్కొక్క అంశాల్లో అన్నీ కూడా విపులంగా తెలుసుకుందాము. ఇప్పుడు మీనరాశి వారికి 12 భావాలు పరంగా ఫలితాలు, అంటే 12 భావాలకి సంబంధించిన అంశాలు ఎలా ఉన్నాయో ఒక్కొక్కటిగా చూద్దాం. ఇక ప్రథమ భావం అంటే జన్మరాశిలో వక్రించిన శని ఉండటం వల్ల మానసిక అలసట, పనులలో కాస్త ఆలస్యం ఈ ఆగస్టు మాసంలో ఉండొచ్చు. అయితే రాశ్యాధిపతి గురువు కేంద్రస్థానంలో ఉండటం వల్ల మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని కాపాడుతుంది అని చెప్పచ్చు. కేంద్రస్థానం కంటే కూడా కోణస్థానంలో ఉండటం వల్ల మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని కాపాడుతుంది. అది కూడా 10వ స్థానాధిపతి, కేంద్ర స్థానాధిపతి కూడా కాబట్టి. ఇక ద్వితీయ భావం ధనస్థానం. ధనస్థానాధిపతి కుజుడు 4వ ఇంట ప్రవేశించడం వల్ల ఆస్తుల ద్వారా, కుటుంబ పెద్దల ద్వారా ఆర్థిక లాభాలు అయితే అందుకుంటారు. కుటుంబంలో చిన్నపాటి శుభకార్యాలు జరిగే అవకాశం కూడా సూచిస్తుంది. ఇక తృతీయ భావం మీ పరాక్రమ స్థానానికి ఎటువంటి గ్రహదోషాలు లేవు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. తోబుట్టువుల నుండి ఆశించిన మద్దతు లభిస్తుంది. బాగానే ఉంది అని చెప్పచ్చు. సిబ్లింగ్స్ రిలేషన్స్ బాగుంది. ధైర్య సాహసాలు బాగుంటాయి ఈ మాసంలో వీరికి.
ఇక 4వ ఇంట కుజుడు ప్రవేశం వల్ల గృహ నిర్మాణాలు లేదా వాహన కొనే ప్రయత్నాలు ఎక్కువగా స్పీడ్ అందుకుంటాయి. ఇప్పటివరకు ప్లాన్ అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ మాసంలో అమలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే తల్లిగారి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించడం మంచిది. 4వ స్థానంలో కుజుడు సంచారం అంటే తల్లి ఆరోగ్యానికి కొంతవరకు అనారోగ్య సూచనలు. దీర్ఘకాలికంగా ఏమైనా అనారోగ్యాలు ఉన్నవారైతే కనుక వెంటనే సంప్రదించండి వైద్యుని. ఇక పంచమ భావం సంతాన బుద్ధి స్థానం. ఆగస్టు 17 వరకు గురు సూర్యుల ప్రభావం వల్ల విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం మంచి అవకాశాలే వస్తాయి. హైయర్ ఎడ్యుకేషన్లో వారికి సంతానం విషయంలో సంతోషకరమైన వార్తలు కూడా బాగానే ఉంటాయి వారి విషయాలకి. ఇక షష్ఠ భావం 6వ భావం శత్రు రుణ రోగ స్థానం. ఈ విషయాలకు సంబంధించి ఈ ఆగస్టు మాసంలో మీనరాశి వారికి ఆగస్టు 18 నుండి 6వ ఇంట సూర్యకేతువుల కలయిక వల్ల శత్రువులపై సంపూర్ణ విజయం సాధిస్తారు అనేది చెప్పచ్చు. పాత కోర్టు కేసులు మీకు అనుకూలంగా మారవచ్చు. దీర్ఘకాలిక రుణాల నుండి విముక్తి కూడా లభిస్తుంది అనేది సూచించవచ్చు. ఇక సప్తమ భావం భాగస్వామ్య స్థానం. 7వ ఇంట భాగస్వామ్య స్థానంలో శుక్రుడు నీచ స్థితిలో ఉండటం వల్ల జీవిత భాగస్వామితో చిన్నపాటి అపార్థాలు రావచ్చు. వ్యాపార భాగస్వాములతో కూడా చాలా నిజాయితీగా ఉండటం, క్లారిటీగా క్లిస్టర్గా ఉండటం చాలా మంచిది అనేది సూచిస్తుంది. దాపరికాలు మోసాలు అభిప్రాయాలు మన కాకుండా మంచిగా పార్ట్నర్షిప్లో మంచిగా ఉండాలి అంటే కనుక పారదర్శకత్వం అవసరం అనేది సూచిస్తుంది. ఇక అష్టమ భావం ఆయుష్ ఆకస్మిక నష్టాల స్థానం. అష్టమ భావానికి అనుకూల గ్రహాల వీక్షణ ఉండటం వల్ల ఆకస్మిక ధనలాభం లేదా ఇన్సూరెన్స్ డబ్బులు అందుతాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. అష్టమ భావం మీనరాశి వారికి తులారాశి అవుతుంది. తులారాశి అధిపతి 7లో నీచ స్థితిలో సంచరిస్తున్నాడు. పైగా వక్రించిన శని దృష్టి కూడా ఉంది. కాకపోతే ఆకస్మిక ధనలాభాలకి మాత్రం ఇన్సూరెన్స్ డబ్బులు అంటే ఇన్సూరెన్సు ఎలా ఇన్సూరెన్సు ఎవరన్నా ఇది అదే ఇన్సూరెన్స్ అంటే ఎవరు తదనంతరమైనా సరే వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులు అందుతాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం అయితే లభిస్తుంది అనేది సూచిస్తుంది. ఇక నవమ భావం భాగ్య స్థానం ధర్మస్థానం. భాగ్యస్థానాధిపతి కుజుడు కేంద్రంలో ఉండటం వల్ల పిత్రార్జిత ఆస్తుల వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవ దర్శనాలు పుణ్యక్షేత్ర సందర్శనలు చేస్తారు. ఇక దశమ భావం ఉద్యోగస్థానం. ఉద్యోగస్తులకి ఉద్యోగస్థానాధిపతి అయిన గురువు అనుకూలంగా ఉండటం వల్ల ఉద్యోగంలో మీ స్థానం భద్రంగా ఉంటుంది. అయితే జన్మ శని వల్ల పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. శ్రమకు తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. అందున గురువు అస్తంగతంలో ఉండటం వలన కొద్దిపాటి ఈ పని ఒత్తిడి ఎక్కువగా అయ్యే అవకాశాలు కూడా గురుని వల్ల కూడా అవుతాయి అనేది సూచిస్తుంది. ఏకాదశ భావం అంటే లాభస్థానం. లాభాధిపతి శని జన్మరాశిలో వక్రీకరించడం వల్ల లాభాలు అందుతాయి, కానీ ఆశించిన దానికంటే కాస్త ఆలస్యంగా వస్తాయి. వ్యాపారస్తులు ఓపికతో ఉండాలి. లాభస్థానాధిపతి మీనరాశిలో వక్రించి ఉన్నాడు. దీనికి ఈ ఫలితాలు కొంచెం అధిమంగా ఉంటాయి అనేది ఆలస్యంగా అందుతాయి అనేది సూచిస్తుంది. ఇక లాభస్థానంలో ఏ గ్రహం ఉన్నా కానీ లాభాలు ఇవ్వవలసిందే. ఆ లాభస్థానాన్ని వక్రించిన గురువు చూడటం వల్ల కూడా కొద్దిపాటి ఆలస్యాలు అవుతాయి అనేది సూచిస్తుంది. కాకపోతే అందుతాయి, లాభాలు వస్తాయి, కాకపోతే ఆలస్యంగా వస్తాయి అనేది కాస్త ఆలస్యం అవుతాయి. ఓపికగా ఉంటే అన్నీ చివరికి మొత్తంగా లాభదాయకంగానే ఉంటుంది చివరిలో. ఇక వ్యయభావం వ్యయస్థానంలో రాహు సంచారం ఉండటం వల్ల విదేశీ ప్రయాణాలకి సంబంధించిన ఖర్చులు అయితే పెరుగుతాయి. ఆకస్మిక వైద్య ఖర్చులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు అవసరం.
వ్యయస్థానం అంటే హాస్పిటలైజేషన్ కూడా కాబట్టి 6లో సు రవి కేతువులు కూడా సంచరించటం మూలంగా అది ఒక గ్రహణ యోగంగా కూడా చెప్పచ్చు. కొన్ని విషయాలకి ఆకస్మిక వైద్య ఖర్చులు రాకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోండి. ఈ గ్రహగోచారంలో బాగోలేదు కాబట్టి గ్రహాల పరిస్థితి ఈ విషయాలని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా సూచించడం జరుగుతుంది. ఇక 12 అంశాల గురించి కూడా క్షుణ్ణంగా చెప్పుకున్నాము. ఇక మీనరాశిలో నక్షత్రాల వారీగా ఫలితాలు తెలుసుకుందాం. ముఖ్యమైన నక్షత్రాలు వారి వివరాలు చూద్దాం. పూర్వభద్ర 4వ పాదం గురు నక్షత్రం కావడం వల్ల ఏమవుతుందంటే మీకు గురుబలం తోడవుతుంది. ఈ మాసంలో ఉద్యోగ వ్యాపార రంగాల్లో మీ గౌరవం పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా కొంతవరకు తగ్గుముఖం పడతాయి అనేది సూచిస్తుంది. ఇక ఉత్తరాభాద్ర నక్షత్రం శని నక్షత్రం కావడం వల్ల జన్మరాశిలో రవి వక్రీకరించడం వల్ల మానసిక ఒత్తిడి కాస్త ఎక్కువగానే ఉంటుంది. పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. మీ సొంత నిర్ణయాలు చేయకండి ఈ మాసంలో. రేవతి నక్షత్రం వారికైతే కనుక బుధ నక్షత్రం కావడం వల్ల బుధుడు 3 రాశులు వేగంగా మారటం వల్ల వ్యాపార లావాదేవీల్లో కమ్యూనికేషన్లో లోపాలు రావచ్చు. ఎక్కువగా సంతకాలు చేసేటప్పుడు అగ్రిమెంట్స్ మీద డాక్యుమెంట్స్ మీద జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఇది మాసంలో రేవతి నక్షత్రం వారికి కూడా మిశ్రమ ఫలితాలే ఉంటాయి. ఇక ఈ మీనరాశి వారికి ఆగస్టు మాసంలో ముందస్తుగా జాగ్రత్తలు ప్రమాద సూచనలు ఏమైనా ఉంటే తీసుకోవలసిన జాగ్రత్తలు కూడా తెలుసుకుందాము. ఇక ఈ మాసంలో ఆగస్టు మాసంలో ఖగోళంలో జరిగే తీవ్ర మార్పుల వల్ల మనం భయపడకుండా కేవలం ముందస్తు జాగ్రత్తగా కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు అప్రమత్తత అవసరమైన రాశులు మరియు నక్షత్రాలు ఏంటో చూద్దాం. ఇక మిథున రాశి. మిథున రాశిలో మృగశిర 3, 4 పాదాల వారికి, ఆరుద్ర నక్షత్రం, పునర్వసు 1, 2, 3 పాదాల వారికి కూడా ఈ రాశిలో కుజ సంచారం వల్ల తొందరపాటు తగ్గించుకుని డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది మిథున రాశి వారు. వెరసి 9 పాదాల వారికి కూడా ఈ ఫలితం వర్తిస్తుంది. ఇక వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు ఉంటాయి. అష్టమ కుజుడి ప్రభావం వల్ల పదునైన వస్తువులతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. గాయాలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి, ప్రమాద సూచనలు. ఇక మీనరాశి చివరిగా పూర్వభాద్రపద నక్షత్రం 4వ పాదం వారికి, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాల వారికి కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి. ఈ రాశిలోనే జన్మశని వక్రీకరించి ఉండటం వల్ల, అలాగే వ్యయంలో రాహువు ఉండటం వల్ల ఈ మీనరాశి వారు ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు, రాత్రి వేళల్లో వాహనాలు నడిపేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. వేగ నియంత్రణ చాలా అవసరం. ఎక్కువగా అంటే గోచారంలో గ్రహాలు వేగ నియంత్రణ అవసరం అని ఎందుకు చెప్పడం జరుగుతుంది? గోచారంలో గ్రహాలు వేగానికి దోహదం చేస్తున్నాయి కాబట్టి ఇది ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తున్నాం. కాబట్టి ఈ వేగాన్ని నియంత్రించుకుని, అంతగా అయితే రాత్రి వేళల్లో కుదిరితే డ్రైవింగ్ మానేయటమే మంచిది అనేది సూచించటం. ఇక సమగ్ర సమాచారం మీనరాశి గురించి తెలుసుకున్నాము. ఇక అద్భుత పరిహారాలు. మీనరాశి వారు ఈ ఆగస్టు నెల అంతా కూడా శుభప్రదంగా మార్చుకోవడానికి ఈ సరళమైన పరిహారాలు పాటించండి. చాలా ఈజీ పరిహారాలు, అందరూ చేసుకోదగ్గ పరిహారాలు, ఖరీదైన పరిహారాలు మాత్రం కాదు. రుద్రాభిషేకం లేదా శని పూజ. జన్మ శని మరియు ఏలనాటి శని తీవ్రత తగ్గటానికి ప్రతి శనివారం శివాలయానికి వెళ్ళి నల్ల నువ్వుల తైలంతో దీపారాధన చేయడం లేదా శివునికి అభిషేకం చేయడం ఉత్తమం. రాహు పరిహారం. రాహువు దోష నివారణకు బుధవారం లేదా శనివారం నాడు దుర్గా చాలీసా పఠించడం మంచిది. ఇక గురు శ్లోకం. అస్తంగతం చెందిన గురు బలానికి ప్రతి గురువారం నాడు రాశ్యాధిపతి అయిన గురు రాఘవేంద్ర స్వామిని
లేదా దత్తాత్రేయ స్వామిని స్మరించుకోవడం వల్ల మానసిక ప్రశాంతత, రక్షణ లభిస్తాయి అనేది సూచించటం జరుగుతుంది. ఇది చూసారుగా ఆగస్టు 2026లో గ్రహాల మార్పులు మీనరాశి వారికి ఎలా ఉన్నాయో. ఏళ్ళనాడు శని కాలంలో దైవబలం, ముందస్తు జాగ్రత్తలు చాలా ముఖ్యం. కాబట్టి ప్రశాంతంగా, ధైర్యంగా ముందుకు సాగండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ రాశి మరియు అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. మరిన్ని నిజమైన జ్యోతిష్య పరిహారాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనం సుఖినో భవంతు. జై హింద్.